హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టాలీవుడ్ చరిత్రలోనే ఇకపై నో టెన్షన్, నిర్మాతలు షేప్, నష్టం వస్తే జీరో రెమ్యునరేషన్. ఈ రోజు మనం మాట్లాడబోయేది ఒక అసాధారణ సూపర్ స్టార్ గురించి. సూపర్ స్టార్ కేవలం స్క్రీన్ పైనే కాదు, ఆలోచనలో కూడా. ఎవరో గుర్తొచ్చారా? అవును, మన మహేష్ బాబు గారే. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం రాసిన వ్యక్తి. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు. రెమ్యునరేషన్ మోడల్ ను మార్చి నిర్మాతలకు ఒక గొప్ప బహుమతి ఇచ్చిన సూపర్ స్టార్. ఏంటా మోడల్, ఎందుకు మార్చాడు, ఇది ఎలా పనిచేస్తుంది, ఈ వీడియోలో అన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చూస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, మహేష్ బాబు ఒక సాధారణ హీరో కాదు, ఒక విజనరీ సూపర్ స్టార్. సినిమా అంటే కేవలం గ్లామర్ కాదు, అది ఒక భారీ బిజినెస్ కూడా. కానీ ఈ బిజినెస్ లో ఎవరు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు? నిర్మాతలు. ఎస్, ప్రొడ్యూసర్ అని చెప్పాలి. కోట్లు పెట్టి కొన్నిసార్లు నష్టాల్లో మునిగిపోతారు. హీరోలు తమ రెమ్యునరేషన్ తీసుకుంటారు, కానీ నిర్మాతల గుండె దడ అని చెప్పాలి. ఈ సమస్యను గుర్తించిన మహేష్ బాబు ఒక ధైర్యవంతమైన ఆలోచన చేశాడు. రెమ్యునరేషన్ మోడల్ ను తలకిందులుగా చేసే నిర్ణయం తీసుకున్నారు. అదే నష్టం వస్తే జీరో రెమ్యునరేషన్. సినిమా హిట్ అయితే లాభాల్లో షేర్, లేకపోతే ఒక్క రూపాయి కూడా తీసుకోను అన్నారు. ఈ మాట వినగానే నిర్మాతల కళ్ళు మెరిశాయి. ఎందుకంటే అది వాళ్లకు ఒక సేఫ్టీ నెస్ అని చెప్పాలి. మహేష్ బాబు గారు ఈ ఆలోచనతో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెటర్ గా అయ్యాలని చెప్పాలి. ఇది డబ్బు గురించి కాదు, టీం వర్క్ గురించి అని చెప్పొచ్చు. ఇక మెయిన్ గా చెప్పాలి అంటే, ఈ మోడల్ ఎప్పుడు మొదలైంది అంటే, మహేష్ బాబు తన సొంత పేరులో వచ్చిన శ్రీమంతుడు సినిమాతో ఈ ఆలోచన తెచ్చాడు. ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా ఎంచుకున్నారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్, 150 crore కలెక్షన్. నిర్మాతలు సేపు, మహేష్ బాబు లాభాల్లో భారీ షేర్ కూడా వచ్చింది. ఈ విజయం చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. కానీ మహేష్ అక్కడ ఆగిపోలేదు. ఆ తర్వాత సర్కార్ వారి పాటలో కూడా అదే మోడల్ ను ఫాలో అయ్యారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు, కానీ నిర్మాతలు సేఫ్ అని చెప్పాలి. మహేష్ తన వాగ్దానం ప్రకారం రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇది ఓ హీరో యొక్క నిజాయితీ. ఇప్పుడు SSMB 29 తో, రాజమౌళితో ఓ మోడల్ ను మళ్ళీ తీసుకొచ్చారు. ఈ మోడల్ ని మళ్ళీ తీసుకొచ్చారు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు, రిస్క్ ఆకాశం అంతా. సో SSMB 29 ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ కి రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా 1000 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అంత భారీ బడ్జెట్ లో రిస్క్ ఎవరికి? అది ప్రొడ్యూసర్ కి. అందుకే మహేష్ బాబు అన్నారు, నేను రాజమౌళిని నమ్మాను. సినిమా హిట్ అయితే లాభాల్లో 40% నాది, లేకపోతే నేను ఒక్క పైసా కూడా తీసుకోను. ఇది ఒక హీరో యొక్క ధైర్యం అని చెప్పాలి. ఇది ఒక దర్శకుడు నిర్మాతలకు ఇచ్చే గౌరవం కదా. ఈ నిర్ణయం వెనుక మహేష్ యొక్క విశ్వాసం చాలా ఉంది. అదేవిధంగా సినిమా అంటే కేవలం డబ్బు కాదు, ఇది ఒక కళ అని చెప్పాలి. ఆ కళను సాకారం చేయడానికి టీంలో అందరూ కలిసి పనిచేయాలి. మహేష్ ఈ మోడల్తో టాలీవుడ్కు ఒక కొత్త దిశ చూపించాడు. ఇది ఇతర హీరోలకు కూడా స్ఫూర్తిని ఇవ్వచ్చు. సో ఇక ఫ్రెండ్స్, నిజంగా ఇది కేవలం రెమ్యునరేషన్ కాదు కదా, రెమ్యునరేషన్ కథ కాదు, ఇది ఒక సూపర్ స్టార్ యొక్క విశ్వాసం యొక్క విజయం అని చెప్పాలి. ఇది సినిమా పరిశ్రమకు ఇచ్చిన ఒక అమూల్యమైన బహుమతి. మహేష్ బాబు ఒక నటుడు మాత్రమే కాదు, ఒక ట్రయల్ బ్లేజర్ లాంటి వారు. నిర్మాతలు సేఫ్ అయితే సినిమాలు ఎక్కువ వస్తాయి. సినిమాలు ఎక్కువ వస్తే మనకు ఎంటర్టైన్మెంట్తో పాటు సమాజానికి మెసేజ్లు కూడా దొరుకుతుంది. అందుకే మహేష్ ఈ రిస్క్ తీసుకున్నాడు. మరి మీరేమంటున్నారు? ఈ మోడల్ టాలీవుడ్లో రివల్యూషన్ చేస్తుందా, లేదా ఇది కేవలం మహేష్ బాబు లాంటి ధైర్యవంతులకే సాధ్యమా? కామెంట్లో మీ ఆలోచనలు రాయండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి గొప్ప కంటెంట్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.